ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము అంటే ఇచ్చట కానీ అంటే ఇహలోకమునందు కానీ అచట కానీ పరలోకమునందు కానీ మరి ఒక చోటైనా కానీ ఇటు కానీ అటు కానీ ఆయా వస్తువులే మళ్ళీ మళ్ళీ కూడా కనిపిస్తూ ఉన్నవే కానీ మరి అపూర్వమైనది పూర్వము కంటే లేనిది క్రొత్తదైనది ఏదైనా కనబడుతుందా అంటే ఏమీ కనబడడం లేదు. సమస్తాన్ని కూడా వదిలివేసి బుద్ధి చేత స్వయంగా నేను ఈ దృశ్యాన్ని మొత్తాన్ని కూడా తొలగించి వేయాలి. అలా తొలగించి వేసి పూర్ణ స్వరూపమైనటువంటి ఏ బోధ అయితే ఉంటుందో ఆత్మబోధ, ఆ ఆత్మబోధ యందు ఆ బోధ చేతే నేను పరిపూర్ణుడనై హాయిగా ఉంటాను. పాతాళే భూతలే స్వర్గే స్త్రియో రత్నోపలాదయా సారం తదపి తుచ్చేనా కాలేనా సూనిగిర్యతే. ఎలాగంటే పాతాళమును కానీ లేదా భూమి మీద కానీ ఏదైనా ఎక్కడైనా సరే స్వర్గమునైనా సరే అజ్ఞానుల చేత సారమే, ఇది సార వస్తువు అని తలంచబడుతుంటుంది. ఏంటది అంటే స్త్రీ రత్నాలు, మహిళల గురించి స్త్రీల గురించి మరి ఎంత గొప్పగా చెప్పబడుతూ ఉంటుంది అంటే అది ఎలా అంటే రత్నము, శిల మొదలైనటువంటి భోగ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క పాడు కాలము చేత, అంటే ఇక్కడ కాలము అనేటువంటిది పాడుదా కాదు కదా, మన యొక్క మానసికమైన చింత పాడుది. అటువంటి పాడు చింత చేతనే శీఘ్రంగా మిరింగివేయబడుతూనే ఉన్నవి కదా. అయినప్పుడు ఇక అల్పకాలమునందే నశించిపోవచ్చున్నవి కదా. స్త్రీలని, సంపదలని, అందమని ఇటువంటి వస్తుతని నమ్మి సర్వము కూడా నాశనమైపోయేవే కదా అని అనుకుంటూ ఏతావంతమహం కాలం వృషంబాలో భవం పురా యః కుర్వన్ ద్వేష్వమ మరైస్తుశ్చయ జగదిచ్ఛయ. ఎలాగంటే ఇంతకాలము వరకు కూడా నేను మహాబాలకుడనై అంటే మూర్ఖుడనయ్యే ఉన్నాను. ఎవరు అనుకుంటున్నారు? బలిచక్రవర్తి అనుకుంటున్నాడు. తనను తాను విమర్శించుకుంటూ ఉన్నాడు. ఏమని? ఇంతకాలం వరకు కూడా నేను చక్రవర్తినని, నేను గొప్పవాడనని, దేవతల సైతం కూడా జయింపగలనని, భూతలాన్ని కూడా శాసించగలనని, ఈ మూడు లోకాలకు కూడా నేనే అధికారినని ఇలా నేను మూర్ఖతతో కూడుకొని మరి జ్ఞానము లేని కారణము చేత బాలకునిలాగానే నేను ఉండి ఉన్నాను కదా. ఎలాగంటే ఈ తుచ్చమైనటువంటి జగత్తు యొక్క ఆధిపత్యము కోసం నేను దేవతలతో కూడా పూర్వము నేను ద్వేషాన్నే కల్పించుకొని ఉన్నాను. మనోనిర్మాణ మాత్రేణ జగన్నాంనా మహాధినా త్యక్తేనా నేన కోర్దః స్యాత్కో మరాగ మహాత్మనః. ఎలాగంటే మనోరమ మాత్రమైనటువంటి అంటే ఇక్కడ మనోరచన మనస్సు యొక్క కల్పన చేత మాత్రమే ఈ జగత్తు అనేటువంటి మానసిక వ్యాధిని ఏదైతే ఉన్నదో దానిని నేను వదిలివేయాలి. అలా వదలలేదో ఇక ఏ మహత్ఫలము చేకూరుతుంది? ఎటువంటి గొప్పదైనటువంటి ఫలము కూడా మానసిక కల్పనతో నేను ఏది సత్యము అని అసత్య పదార్థాన్ని భావించానో ఆ భావన గనక నేను వదలలేదనుకో ఎటువంటి గొప్ప ఫలితాన్ని కూడా నేను పొందలేను. అంటే మహాత్ములకైతే అట్టి జగత్తునందు ప్రీతి ఎట్లా జనిస్తుంది? ఏదో నాలాంటి మూర్ఖులకు తప్ప మహనీయులకి ఈ యొక్క వచ్చిపోయేటువంటి
స్థిరముగాని విషయమునందు వారికి ఎటువంటి ఇష్టము కోరిక అనేది ఉంటుందా? ఉండదు కదా. ఏతయా తదలం మేస్తూ తుచ్చయా పూర్వచింతయా పౌరుషం యాతి సాఫల్యం వర్తమాన చికిత్సయ. ఎలాగంటే ఇక తుచ్చమైనటువంటి అంటే నీచమైన ఈ పూర్వకాలికమైనటువంటి చింత ఏదైతే ఉన్నదో, ఈ అంటే నేను గతంలో అలా చేశాను, చేయకూడనివన్నీ చేశాను, తప్పులు చేశాను, కలంకాలు ఉన్నవి, దోషాలు అంటినవి, ఇటువంటివన్నీ కూడా అనుకొని పశ్చాత్తాపడటంతో పాటు వాటిని వదిలివేసి, ఆ చింతన అనేటువంటిది వదిలివేసి, ఆ చింత చేత జరిగిపోయినటువంటి విషయాలను పదే పదే చింతిస్తే ఏమవుతుంది? ఉన్న కాలం కాస్త మళ్ళీ హరించిపోయి నష్టపడిపోతుంది. అలా కాకుండా ఆ చింతనే ఏ చెడు చేశామో తెలిసింది చెడు అని, నేను చెడు చేశాను, నేను అస్థిరమైనటువంటి వస్తువుల కోసం ప్రాకులాడాను అని అక్కడే బాధపడుతూ మరొక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే కాలహరణం జరుగుతుంది కదా. అలాగే ఈ పూర్వం చేసినటువంటి విషయాల పట్ల ఈ చింత చేసి ప్రయోజనం ఏమున్నది? లేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాలమునందు నేను ఏ అజ్ఞానమైతే ఉన్నదో ఆ అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి. అలా నశింపజేసుకొని ఆ నశించిపోవడానికి ప్రయత్నం చేస్తూ మానవ జన్మ అంటే ఈ యొక్క శరీరంతో ఉన్నటువంటి శరీరాంతర్గతంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్వరూపాన్ని తెలియజేసే ఆ యొక్క జ్ఞాన సంపదను నేను పొందాలి అని అనుకుంటూ, అంతేకాదు ఎలాగంటే ఇహపరలోకాలయందు కూడా, ఇహలోకమందు పరలోకమందు కూడా అనుభవించిన వస్తువులే మళ్ళీ మళ్ళీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. తిన్నదే తింటున్నాం, పడుకున్నదే పడుకుంటున్నాం, అనుభవించినదే అనుభవిస్తున్నాం, ధరించిందే ధరిస్తూ ఉన్నాం. ఈ విధంగా మరి స్నానాలు, పానాదులు, రుచులు, ఇవి భోగాలన్నీ కూడా మరి ఏంటి అంటే ఇవన్నీ కూడా అనుభవించేసినవే అని చెబుతూ, అంతేకాదు మరి దీని యందు ఏమైనా సరే కొత్తదనం అనేటువంటిది ఉన్నదా? లేదు. సర్వాన్ని వదిలివేసి బుద్ధి అంతా కూడా స్వయంగా వదిలిపెట్టేసి తత్వబోధ ఏదైతే ఉంటుందో శాశ్వతమైన పరతత్వం కోసం ఆ బోధ చేత పూర్ణస్వరూపాన్ని పొందాలి. అలా పొంది నా యొక్క ఆత్మయందు పరిపూర్ణుడనై నేను ఉంటాను అంటే పాతాళమందు కానీ, స్వర్గమునందు కానీ, భూమి యందు కానీ అజ్ఞానుల చేత అధికంగా తలంచబడేటువంటి ఈ స్త్రీరత్న భోగాలు అన్నీ కూడా అంటే స్త్రీల సంబంధమైన సుఖాలన్నీ కూడా ఎవరి చేత అంటే స్వర్గములో అనుకున్నా, పాతాళంలో అనుకున్నా, భూమి యందు అనుకున్నా కూడా స్త్రీల గురించి మిక్కుటంగా గొప్పదైనటువంటి సుఖంగా భావిస్తారే కానీ అదంతా కూడా భావించినటువంటి భావన కలిగిన వారంతా కూడా అజ్ఞులే. ఆ అజ్ఞానులే. వారి చేత మాత్రమే ఈ యొక్క స్త్రీ సుఖాలు అద్భుతం అని చెప్పబడుతుంది. అంతేకాని అవన్నీ కూడా ఆపదకాలమందు వీడిపోతాయి కదా. శరీరం ఆరోగ్యం బాగాలేదు, అప్పుడు స్త్రీలు వెళ్ళిపోతారు. లేదా మరి శరీర పతనం అవుతుంది, అప్పుడు స్త్రీలు ఉండరు. ఈ స్త్రీ సుఖాలు అనేటువంటివి ఎల్లకాలం ఉంటాయా? ఉండవు. కానీ అది అత్యంత సుఖం అని అజ్ఞానులు మాత్రమే చెప్తూ ఉంటారు. నేను ఇంతకాలం కూడా పూర్తిగా అజ్ఞాన స్థితి అందే ఉండి ఉన్నాను. ఎలాగంటే తుచ్చమైనటువంటి ఈ జగత్తు యొక్క గొప్ప మానసిక వ్యాధి అనేటువంటిది నన్ను అంటి ఉన్నది. ఆ మానసిక వ్యాధి గనక నేను వదిలించుకోలేదనుకో ఎటువంటి మహత్ఫలాన్ని కూడా నేను పొందలేను. అట్టి మహాత్ములకైతే అంటే మానసిక వ్యాధి లేనటువంటి మహాత్ములకైతే ఈ జగత్తునందు కోరిక అనేటువంటిది ఉంటుందా? లోక వ్యవహారాల యందు దృశ్యమాన జగత్తు యందు వానికి మాత్రము కూడా కోరిక ఉండదు. ఆహా, ఎంత దుఃఖము! అజ్ఞానముతో మధోన్మత్తుడనై నేను బహుకాలము కూడా అనర్థాన్ని అర్థంగా తలంచాను. ఏదైతే నష్టం జరిగిపోతుందో, ఏ కాలహరణ అయితే జరిగిపోతుందో, ఏ అజ్ఞానమైతే ఉన్నదో దానిని స్థిరం అనుకొని జ్ఞానం అనుకొని నేను ఈ విధంగా వ్యర్థం చేసి వేశాను.
అని ఇటువంటి పనికి మాలినటువంటి విషయాలు యందు నా సమయాన్ని అంతా కూడా అనర్థాన్ని అర్థంగా తలంచి మరీ సేవించి కాలహరణ చేసుకున్నాను. అజ్ఞాన సహితుడను, అజ్ఞానంతో కూడుకొని చంచలమైనటువంటి కోరికలతో కూడి నేను ఈ ముల్లోకాలయందు కూడా ఈ స్వర్గపాతాల భూతలం అనేటువంటి వాని యందు చేయరానటువంటి ఘోర కృత్యము అనేటువంటిది లేనే లేదు. ఎన్నో చెడు కార్యాలను చేశాను. లేదు మరి అంతేకాదు, అదంతా కూడా రాబోయేటువంటి కాలంలో మిక్కిలి పశ్చాత్తాపాన్నే కలగజేసింది కదా. కాబట్టి ఇక ఈ తుచ్చమైనటువంటి ఈ పూర్వకాలిక చింత చేత ఏం ప్రయోజనం? జరిగిపోయిందేమో జరిగిపోయింది. చేసినవి ఉపయోగకరమైనటువంటివి సత్య వస్తువును గురించి విచారించే విషయాలు అనేవి ఏమీ నేను చేయలేకపోయాను. కాబట్టి ఈ పూర్వం చేసినటువంటి విషయాలను తలుచుకొని చింతించి ప్రయోజనం ఏమున్నది? ఇక ఇప్పుడు ఉండేటువంటి కాలంలో నేను ఆ జ్ఞానం నశించడం కోసం ప్రయత్నం చేసి తర్వాత చేసినప్పుడు మాత్రమే నా యొక్క ఈ శరీర ధారణ అనేటువంటిది సఫలమవుతుంది అని ఆలోచన చేసి అధ్యాపరిమితాకార కారణైక తయాత్మని సర్వతః సుసమభ్యేతి రసాయనమివార్ణవే. ఎలాగంటే ఆ క్షీరసాగరాన్ని మదించడం చేత ఏమైంది అంటే 4 వైపులా కూడా అమృతం అనేటువంటిది ఆవరించింది. అమృతం ఉద్భవించింది, 4 వైపులా వ్యాపించింది. అలాగే అనంతమైనటువంటి ఆకారయుతుడు మరి కారణరూపుడు అయినటువంటి పరబ్రహ్మంతో ఐక్యము చెందామో ఆత్మయందు అంతటా కూడా పూర్ణ సుఖమే ఆవిర్భవిస్తుంది కదా అని అనుకుంటూ ఉన్నాడు బలిచక్రవర్తి. ఏ విధంగా అంటే క్షీరసాగరాన్ని మదించడం చేత ఏమవుతుంది? 4 వైపులా కూడా అమృతం పుట్టినట్లుగానే అనంతమైనటువంటి ఆది అంతము లేనటువంటి ఆకారయుతము ఏంటది? కారణ రూపమే కనబడుతుంది. అదే పరబ్రహ్మముతోటి ఐక్యము. అటువంటి అనంతాకారయుతుడైనటువంటి కారణరూపుడగు పరబ్రహ్మముతోటి ఎప్పుడైతే ఏకత్వాన్ని పొందానో అప్పుడు ఆత్మయందు అంతటా కూడా పూర్తిగా పూర్ణమైనటువంటి సుఖమే పుట్టుకొస్తుంది కదా. ఎటువంటి సుఖం ఆవిర్భవిస్తుంది? పూర్ణమైనటువంటి సుఖం ఆవిర్భవిస్తుంది. కాబట్టి నా అజ్ఞానము ఉపశమించడం కోసం నేను ఇక నా కులగురువైనటువంటి శుక్రాచార్యుని ఆత్మసాక్షాత్కారోపాయాన్ని గురించి అడుగుతాను. నేను నా కులగురువైనటువంటి శుక్రాచార్యుని దగ్గరికి వెళ్తాను. ఆత్మసాక్షాత్కారాన్ని గురించినటువంటి ఉపాయాన్ని గురించే అడుగుతాను. ఈ దృశ్య ప్రపంచమేమి స్వామి? అహం ప్రత్యయ రూపుడకు జీవుడు ఎవడు అని ఈ విధమైనటువంటి ప్రశ్నలను నేను చేస్తాను. నేనిప్పుడు పరమేశ్వరుడును, ఆశ్రిత జనుల పట్ల మిగుల ప్రసన్నుడును ఆకు ఆ శుక్రాచార్యునే ధ్యానిస్తాను. అతని యొక్క ఉపదేశము చేతనే అనంతమైనటువంటి వైభవాలతో కూడుకొని పరమాత్మ స్వరూపమున స్వయంగా నేను స్థితిని పొందుతాను. మహాత్ముల చేత ఉపదిష్టమైనటువంటి వచనాలు అక్షయ ఫలాన్నే ఇస్తాయి కదా. ఎల్లప్పుడూ కూడా అవి వృద్ధి చెందుతూనే ఉంటాయి అని ఈ విధంగా శ్రీ వశిష్ఠదేవులు బలిచింత సిద్ధాంత యోగోపదేశాన్ని గురించి శ్రీరామచంద్రునికి వర్ణించి చెప్పి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇతి సంచింత్య బలవాన్ బలిరామైలి తేక్షతః దధ్యౌ కమలపత్రాక్షం శుక్రమాకాశ మందిరం. ఇక వశిష్ఠ మహర్షి అంటూ ఉన్నారు, ఇలాగా బలి చక్రవర్తి చింతించాడు. తన తండ్రి ద్వారా తనకు కలిగినటువంటి జ్ఞానోపదేశాన్ని మరి తనకు కలిగినటువంటి ఆ విషయాన్ని మళ్ళీ కూడా స్ఫురణకు తీసుకొచ్చుకొని ఆ తత్వజ్ఞానాన్ని గురించి జరిగిపోయిన కాలయాపన గురించి ఆయన చింతించి ఈ విధంగా కళ్ళు మూసుకొని చిదాకాశంలో విశ్రమించేటువంటి వాడు కమలనేత్రుడు అయిన శుక్రాచార్యుని గురించి బలిచక్రవర్తి ధ్యానించి నిరంతరం కూడా బ్రహ్మధ్యాన తత్పరుడై ఉండేటువంటి శుక్రాచార్యుడు అప్పుడు సర్వరూపమైనటువంటి బ్రహ్మమునందే స్థితి కలిగి ఉన్నాడు.
ఎప్పుడు బలి చక్రవర్తి ధ్యానించేటప్పుడు శుక్రాచార్యుడిని. శుక్రాచార్యుడు ఎక్కడున్నాడు అంటే సర్వరూపమైనటువంటి బ్రహ్మమునందే స్థితి కలిగి ఉన్నాడు. తనను ఎవరో ధ్యానిస్తున్నారు అని తలచాడు. అప్పుడు ఆయన ఎటువంటి వాడు? చిత్తస్థుడు. అంటే ఆయన చిత్తము ఎక్కడున్నది? పరబ్రహ్మ ధ్యానమునందే ఉన్నది. అటువంటి తత్వజ్ఞానాభిలాషి ఆ పరమతత్వాన్ని పొందడానికి మరి బలి చక్రవర్తిని ఎరిగాడు. ఓహో, బలి చక్రవర్తి పరమతత్వజ్ఞానాన్ని, శాశ్వతమైన సర్వరూపకమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని నన్ను గురించి ధ్యానిస్తున్నాడు అని శుక్రాచార్యుడు ఆ యొక్క పరమునందు ఉండే బలి చక్రవర్తి యొక్క ధ్యానాన్ని, ప్రార్థనను వినగలిగాడు. అదా సర్వగతానంత చిదాత్మా భార్గవః ప్రభు అనినాయ సదేహం స్వం రత్నవాతాయనం బలేహి. అనంతమైనటువంటి సర్వవ్యాపకమైన చిదాత్మస్వరూపుడైన భగవంతుడకు ఆ శుక్రాచార్యుడు. ఎందుకు శుక్రాచార్యుడు ఏ రూపుడై ఉన్నాడు అంటే అనంతమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి చిదాత్మస్వరూపుడే అయి ఉన్నాడు ఆ శుక్రాచార్యుడు కూడా. అందుకే ఆయన కూడా భగవంతుడు. ఆ భగవంతుడైనటువంటి శుక్రాచార్యుడు అంతా బలి చక్రవర్తి యొక్క గృహాంతరాళములోకి వచ్చాడు. అంటే బలి చక్రవర్తి ఎక్కడ ధ్యానిస్తున్నాడో ఆ ధ్యానించే ప్రదేశానికి వచ్చి అక్కడ ఒక రాతిశిల అందంగా అలంకరించబడి ఉంటే దాని మీద కూర్చున్నాడు. ఆ తర్వాత ఎలాగంటే అనంత సర్వవ్యాపక చిదాత్మస్వరూపుడైనటువంటి భగవంతుడే అయినవాడు శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడు బలి చక్రవర్తి యొక్క గృహ మధ్య భాగంలో ఉన్నటువంటి ఆ రత్నతాపితాలతో ఏర్పాటు చేయబడినటువంటి ఆసనమునందు కూర్చున్నాడు. కూర్చుని ఉన్నప్పుడు అప్పుడు ప్రాతకాలమున సూర్యకిరణాల చేత కమలం వికసించినట్లుగానే గురువైనటువంటి శుక్రాచార్యుణ్ణి శరీర దీప్తి చేత బలి చక్రవర్తి మిగుల వికాసము పొందాడు. ఏ విధంగా? శుక్రాచార్యుని యొక్క శరీరము నుండి దీప్తిమంతమైనటువంటి మరి తేజస్సు వెలువడుతుంది. ఆ తేజస్సు చేత బలి చక్రవర్తి మరి గొప్పగా ఆయన యొక్క వికాసము, ఆయన యొక్క పారమార్థికమైనటువంటి తెలివి ఇంకా వికసించింది. అప్పుడు ఆ బలి చక్రవర్తి రత్న నిర్మిత పాత్రము చేత గురువునికి అర్ఘ్యం సమర్పించాడు. అంతేకాదు పాద్యం సమర్పించాడు. మరి వందనాదులు చేసి కల్పవృక్ష పువ్వుల చేత తీసుకొచ్చి ఆయన పాదాలను పూజించాడు. అంతేకాదు మరి ఏ విధంగా అంటే అర్ఘ్యము చేత పరిపూరితమైనటువంటి దేహం కలిగిన వాడు, మందార పుష్పమాలల చేత శిరోభూషణంగా కలిగిన వాడు అయిన బహుమూల్యమైనటువంటి ఆసనంపై కూర్చొని ఉన్నవాడు అయిన తన యొక్క గురువుని బలి చక్రవర్తి ఈ విధంగా పలికాడు. తన గురువును చూశాడు, నమస్కరించాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, పుష్పమాలలతో అలంకరించాడు, ఆయనను కూర్చుండబెట్టాడు. మరి ఎంతో అమూల్యమైన ఆసనంపై కూర్చుండబెట్టాడు, శిరోభూషణంగా అలంకరించాడు, పాదాభివందనాలు చేశాడు. తన గురువును గురించి ఎదురుగా కూర్చొని గురువుకు నమస్కరించి చక్రవర్తి, ఎవరు? బలి చక్రవర్తి ఈ విధంగా పలికాడు. భోగాన్ ప్రతి విరక్తోస్మి మహాసమ్మోహదాయినః తత్వత్వం జ్ఞాతుమిచ్చామి మహాసమ్మోహ హార్యత్. ఓ గురుదేవా శుక్రాచార్య, మహాసమ్మోహదాయకములైన భోగాల పట్ల నేను పూర్తిగా విరక్తి చెందాను. ఏది నన్ను ఈ భోగలాలసత అనేటువంటిది వశం చేసుకుంటుందో అటువంటి సుఖాల అన్నింటి నుండి, అనుభవాల నుండి నేను చాలా విసుగు చెందాను. అవంటే నాకు విరక్తిగా ఉన్నది. మహా అజ్ఞానముతో నిండిపోయి ఉన్నటువంటి ఈ యొక్క జీవితాన్ని మరి ఈ అజ్ఞానము అనేది నశింపజేయడం కోసం తత్వం ఏదైనా ఉన్నదా? ఉంటే దానిని గురించి నేను ఇప్పుడు తెలుసుకోగోరుతూ ఉన్నాను.
అని అడిగాడు. ఏమని? ఓ మహాత్మా, సూర్యకాంతి తన యొక్క సన్నిధాన మాత్రము చేతనే ప్రజల యొక్క ఆయా కార్యాలయందు నియోగించినట్లుగానే తమ యొక్క అనుగ్రహము చేత నాకు ఉద్భవించినటువంటి ప్రభా విశేషము కలిగిన ఈ నా బుద్ధి అనేది తమ దర్శనం వల్లే వికసించింది. తమతో ఒకంత మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తూ ఉన్నది. కాబట్టి అత్యంత మోహకరమైనటువంటి విషయభోగాల పట్ల నేను విరక్తి చెంది ఉన్నాను. ఇక మహామోహము అంటే ఏ అజ్ఞానమైతే ఉన్నదో ఆ అజ్ఞానాన్ని నివర్తించుకునే విధంగా పరమార్థ తత్వాన్ని గురించి నేను ఇప్పుడు తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. మహాత్మా, విషయ సుఖం యొక్క అవధి ఎక్కడ ఉన్నది? ఎలా ఉంటుంది? దాని యొక్క స్వరూపం ఏమిటి? నేను ఎవడను? మీరు ఎవరు? ఈ తత్వమంతా కూడా నాకు శీఘ్రముగా తెలియజేయండి అని ప్రార్థించాడు. అప్పుడు శుక్రుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. బహునాత్రకి ముక్తేన కం గంతుం యత్న వానహం సర్వదానవరాజేంద్ర సారం సంక్షేపతః శృణు. శుక్రాచార్యుడు అంటున్నాడు, సమస్త అసురులకు కూడా మహాప్రభువైనటువంటి వాడవు బలి. ఓ బలి చక్రవర్తి, ఈ విషయంగా అధికంగా ఈ విషయమునందు నువ్వు అధికంగా చెప్పవలసిన అవసరం ఏముంది? నేనిప్పుడు ఆకాశానికి అంటే శూన్యమునందు విహరించడానికి నేను ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి సమస్త తత్వం యొక్క సారాన్ని కూడా సంక్షేపంగా చెప్తాను విను. నీకు నేను విస్తారంగా చెప్పాలి అంటే నాకు అంత అవకాశం లేదు, నాకు ఆ సమయం లేదు. నేనిప్పుడు ఆకాశానికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాను. నీవు నన్ను పిలిచావు, నేను వచ్చాను కాబట్టి అని చెబుతూ చిదిహాస్తి చిన్మాత్రమిదం చిన్మయమేవ చ చిత్వం చిదహమేతే చ లోకాశ్చిదితి సంగ్రహ. అంటే ఈ ప్రపంచమున చైతన్యము మాత్రమే ఉన్నది. ఈ ప్రపంచమున అంటే ఈ పంచభూతాలు సైతము కూడా అక్కడ ఉన్నటువంటిదేంటి? కేవలము చైతన్యమే, అంటే ఆత్మయే ఉన్నది. ఈ ప్రపంచమంతా కూడా అధిష్టాన దృష్టి చేత చూస్తే చైతన్యము మాత్రమే అయి ఉన్నది. అదే ఆరోపిత దృష్టితో చూస్తే ప్రపంచమై ఉంటుంది. ఇక్కడ మనం చూడవలసినటువంటి దృష్టి అంటే ఆత్మదృష్టితో, ఆత్మజ్ఞాన దృష్టితో, అధిష్టాన దృష్టితో చూసినప్పుడు ప్రపంచం అంతా కూడా ఏమై ఉన్నది? చైతన్యం మాత్రమే అయి ఉన్నది. ఇది అంతా కూడా చైతన్యముతో నిండిపోయి ఉన్నది. నీవు చిద్రూపుడవు, నేనున్ను చిద్రూపుడనే. ఈ లోకాలన్నీ కూడా చిద్రూపాలే. ఇక సమస్త బోధల యొక్క సంగ్రహము, సారాంశము అంటే ఎన్ని బోధలు చేసినప్పటికీ కూడా, ఎంత విస్తరించి ప్రవర్తిల్లి చెప్పినప్పటికీ కూడా సర్వేక సమస్తము కూడా ఇదంతా చిద్రూపాలే అని చెబుతూ భవ్యోసి చేతదే తస్మాత్ సర్వమాప్నోషి నిశ్చయ నో చేతద్బహ్వపి ప్రోక్తం త్వయి భస్మని హూయతే. ఎలాగంటే ఓ రాజా, నీవు శ్రద్ధావంతుడవు, వివేకవచనాపరుడివి అయినట్లయితే నేను తెలిపేటువంటి ఈ నిశ్చయం చేతనే నువ్వు సమస్తాన్ని కూడా పొందగలుగుతావు. అలా కాలేదనుకో, అధికంగా బోధించినప్పటికీ కూడా నీకు అదంతా కూడా బూడిద యందు హోమం చేయబడిన దానిలాగానే వ్యర్థమైపోతుంది. ఎలాగంటే బూడిద యందు హోమము, బూడిదతో హోమం చేయగా మిగిలేటువంటిది బూడిద తీసుకెళ్ళి హోమం చేస్తే ఏం మిగులుతుంది? బూడిదతో హోమం చేస్తే బూడిదే మిగులుతుంది అని అంటే అదంతా కూడా వ్యర్థమే. నేను ఏదైతే చెప్తూ ఉన్నానో దానిని గనక నీవు వివేకంతో కూడిన వాడవు, శ్రద్ధావంతుడు కాబట్టి నేను చెప్పే ప్రతి విషయము, నేను తెలిపేటువంటి ప్రతి నిశ్చయాన్ని కూడా నీవు సమస్తాన్ని పొందుతావు. అలా కాలేదనుకో, నేను ఎంత విస్తారంగా బోధించినప్పటికీ కూడా అదంతా వృధా ప్రయోజనమే అని చెబుతూ ఏనం నిశ్చయమాదాయ విలోకాయసి హేళయ స్వయమేవాత్మనాత్మానం నమనంతం పదమాప్స్యసి.
ఎలాగంటే, ఓ రాజా, ఇట్టి నిశ్చయము కలిగి అఖండమైన ఆత్మాకార వృత్తితో కూడి ఉన్నవాడవై ఈ ప్రపంచమునందు నీవు లీలాపూర్వకంగా చూడు. అంటే లీలాపూర్వకంగా నీవు అలా వీక్షించినట్లయితే ఇక నీవు స్వయంగానే అనంతమైనటువంటి ఆత్మపదాన్నే పొందుతావు అని చెబుతూ, రాజన్యాపవదయం దేహస్థావన్ముక్త ధియామపి యదా ప్రాప్త క్రియా త్యాగో రోచతే నా స్వభావతః. కాబట్టి రాజా, నీవు ఆత్మపదాన్నే పొందియుండు. అలా ఆత్మతత్వాన్నే పొందియుండి నీకు యథాప్రాప్తమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నవో వాటిని మాత్రమే ఆచరించు. ఎలాగంటే, ఈ దేహము ఉన్నంత వరకు కూడా జీవన్ముక్తులైనటువంటి వారికి కూడా యథాప్రాప్తములైనటువంటి క్రియలను త్యజించుట అనేటువంటిది స్వభావము కాదు కదా అని చెబుతూ, ఎలాగంటే శ్రీ శుక్రాచార్యుడు ఏ విధంగా చెప్పాడు అంటే, దానవేశుడైనటువంటి ఓ బలి చక్రవర్తి, నేనిప్పుడు ఆకాశానికి సన్నద్ధుడనై వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను. నీవు పిలిచావు, నేను వచ్చాను. కాబట్టి అధికంగా నీకు చెప్పడానికి నాకు ఇప్పుడు అవకాశం లేదు. సంగ్రహంగా తెలియజేస్తాను, క్లుప్తంగా చెప్తాను. ఈ జగత్తు చైతన్య స్వరూపమే. చిత్తు యొక్క అధీనమవడం చేత దృశ్యమంతా కూడా చిన్మాత్రమే. చిత్తునందే అధ్యసింపబడినది కావడం చేత అదంతా కూడా చిన్మయమే. నీవున్ను చిన్మయుడివే, నేనున్ను చిన్మయుడునే. ఈ సమస్త లోకాలు సర్వము కూడా చిన్మయ స్వరూపాలే. ఇది తత్వమంతటి యొక్క ఇదే కదా, తత్వమంతటి సారం కూడా ఇదే. నీవు శ్రద్ధావంతుడివి, వివేకివి అయినట్లయితే ఈ నిశ్చయం చేతనే సమస్తాన్ని కూడా పొందగలుగుతావు. అలా కాలేదనుకో, నేను అధికంగా చెప్పినప్పటికీ కూడా బూడిది గనక ఆహుతి చేసినట్లుగానే, బూడిది ఆహుతి చేస్తే బూడిదే మిగులుతుంది, అంటే వ్యర్థమైనటువంటి మరి ప్రేలాపనే అవుతూ ఉంది. కాబట్టి ఈ చిత్తు యొక్క విషయాకార కల్పన ఏదైతే ఉన్నదో అదే బంధము. అట్టి కల్పన లేకపోవడమే ముక్తి. కాబట్టి ఇక్కడ చైత్య నిర్ముక్తమైనటువంటి అంటే విషయాకారాన్ని నిర్ముక్తమైనటువంటి చిత్తు ఏదైతే ఉన్నదో అదే పూర్ణాత్మ స్వరూపమే అవుతుంది. ఇక ఇదే సమస్త సిద్ధాంతాల యొక్క సారం కూడా. ఇట్టి నిశ్చయాన్ని నీవు అవలంబించు. అఖండమైనటువంటి ఆకార వృత్తి చేత ఈ జగమంతా కూడా ఆ విధంగానే చూస్తూ ఉన్నావనుకో, నీవు స్వయంగానే బ్రహ్మపదాన్ని నిక్కముగా పొందగలుగుతావు అనే చెప్పి, నేనిప్పుడు ఆకాశగమనానికి ఎగుచూ ఉన్నాను. సప్తర్షులు కూడా నాతోటి ఇక్కడికి తెంచి ఉన్నారు, బయట ఉన్నారు. ఒకానొక దేవకార్యం నిమిత్తమై నేను అక్కడికి వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి ఓ రాజా, దేహం ఉండునంత వరకు కూడా జీవన్ముక్తులకు అంటే ఇప్పుడు శరీరము ఉన్నది, శరీరము ఉన్నంత వరకు కూడా మరి వారికి యథాప్రాప్తమైనటువంటి కార్యాన్ని నిర్వహించవలసిందే కదా. అలాగే నాకు కూడా ఇప్పుడు ఎంత జీవన్ముక్తులైనా వారికి ప్రాప్తించినటువంటి కార్యాన్ని ఆ క్రియాశీలకము చేసినట్లుగానే మరి రాజా, దేహం ఉండేటంత వరకు కూడా జీవన్ముక్తులకు కూడా ప్రాప్తించిన కార్యాలను ఉపేక్షించకూడదు కదా. అందుకని స్వభావంగా ఎన్నటికీ కూడా అది రుచింపదు. అందుకని నేను ఇక్కడ నాకు విధించబడినటువంటి నాకు యథాప్రాప్తమైన కార్యాన్ని చేయు నిమిత్తం నేను ఆకాశానికి ఎగిసి వెళ్ళవలసి ఉన్నది. నా కోసం సప్తర్షులందా వేచి ఉన్నారు. ఇలాగా చెప్పి శుక్రాచార్యుడు గ్రహమండలమునందు పుష్పపరాగము చేత నిండిపోయినటువంటి తుమ్మిదలాగానే ఈ యొక్క నల్లని రంగుతో కూడుకొని ఉన్న ఆ ఆకాశ మధ్యమునందు మేఘమార్గం గుండా అతి వేగంగా పైకి వెళ్ళిపోయాడు శ్రీ శుక్రాచార్యులు. అని శ్రీ వశిష్ఠ గురుదేవులు సురాసుర సభా జ్యేష్ఠే తస్మిన్ భృగు సుతే గతే మనసా చింతయామాస బలిర్బుద్ధి మతం వర. ఓ రామ, ఈ సురులు అసురులు సభయందు అతి ప్రశంసనీయుడైన
అయినటువంటి ఆ శుక్రాచార్యుడు వెళ్ళిపోయిన తర్వాత ధీమంతులలో శ్రేష్ఠుడైనటువంటి బలిచక్రవర్తి మళ్ళీ ఇలాగా చింతన చేయసాగాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.